హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడిని రకరకాలుగా రెడీ చేసుకోవచ్చండి. అందులో ఇది ఒక వెరైటీ. ఇలా రెడీ చేసుకున్నారనుకోండి, చాలా సూపర్గా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా గోంగూర పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. రుచి మాత్రం అదిరిపోయింది. కొంచెం అన్నంలో కలుపుకుంటే అన్నం మొత్తం కలిసిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంది. ఇలా రెడీ చేసుకొని వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే రుచి మాత్రం అమోఘం, మాటలలో చెప్పలేము. సూపర్ టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కటి కూడా పక్క కొలతలతో చూపించానండి. ఫస్ట్ టైం చేసే వారికి కూడా చాలా బాగా కుదురుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా గోంగూర పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ పెద్ద సైజు గోంగూర కట్టను ఒకటి తీసుకున్నాను. బయట మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత వాటి ఆకుల్ని తుంచి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద బేసన్లో కొన్ని వాటర్ని తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు లావు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం తుంచి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని అందులో వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి. ఒక 2 సార్లు సాల్ట్ వేసుకున్న వాటర్లో శుభ్రం చేసుకుంటే చాలా క్లీన్ అయిపోతుంది. ఇలా వాటర్లో బాగా కడిగిన తర్వాత దీన్ని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకోవాలి. ఇలా బాగా కడిగిన తర్వాత గోంగూర ఆకుల్ని ఒక చిల్లులు ఉన్న బుట్టలో తీసుకున్నట్లయితే దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా వేగిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే బాండీలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత కొన్ని ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంత స్పైసీగా కారం ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలండి. నేను ఇక్కడ వేసుకున్నవి తీయకాయలండి, కొంచెం కారం తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్కువగా తీసుకున్నాను. మీరు ఒకవేళ కారం కాయలు తీసుకున్నట్లయితే కొన్ని తక్కువగా తీసుకోండి. అప్పుడు కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. పచ్చళ్ళల్లో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే చాలా రుచికరంగా ఉంటాయి. ఎక్కువ రోజులు ఫ్రెష్గా తాజాగా కూడా ఉంటాయి. మాడనివ్వద్దండి. మాడినట్లయితే పచ్చడి రుచి మారిపోతుంది, చేదు వచ్చేస్తుంది. కాబట్టి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే బాండీలో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు వేసుకోవాలి. తొందరగా అయిపోతుంది, రుచికి రుచి బాగుంటుంది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇలా గోంగూర ఆకులు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో కిందికి పైకి ఇలా కలుపుకోవడం ద్వారా పైన ఆకులు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మనం బాండీలో వేయగానే బాండీ మొత్తం వచ్చేసాయి కదండి గోంగూర ఆకులు. అవి ఉడికిన తర్వాత ఎంత కాదు దాని క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ గోంగూర పచ్చడిని మిక్సీ పట్టట్లేదండి, డైరెక్ట్ ఇలాగే చేస్తున్నాను. రుచి మాత్రం చాలా బాగుంటుంది. గోంగూర ఆకులు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోండి. పచ్చళ్ళలోకి లావు ఉప్పు వేసుకుంటేనే పచ్చడి రుచి అనేది మరింత బాగుంటుంది. ఇలా ఉప్పు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా మనం మధ్య మధ్యలో గోంగూరను కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ కారం రెడీ అయిపోయింది. ఈ కారం వట్టిది ఇలాగైనా తినేయచ్చు. వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరండి. నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు, నోటికి ఏది సహించినప్పుడు ఇలా అప్పుడప్పుడు ఈ కారం ఇలా రెడీ చేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది.
కాకపోతే కారంలో కొన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి పచ్చళ్ళలోకి వేసుకోవడానికి కారం రెడీ అయిపోయింది. తర్వాత గోంగూరని గరిటెతో స్మాష్ చేసుకున్నట్లు బాగా కలుపుకోవాలి. ఆకులు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. మనకి అచ్చం మిక్సీ పట్టినట్లే ఉంటుందండి. ఇలా గోంగూర ఆకులు బాగా ఉడికిన తర్వాత అందులో మనం రెడీ చేసుకున్న కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమంది గోంగూర ఆకుల్ని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటారండి. కాకపోతే మిక్సీలో పట్టుకుంటే టేస్ట్ అంత బాగోదు. ఇలా మనం మెత్తగా ఉడికించుకొని డైరెక్ట్ ఇలాగే రెడీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఉప్పుని సరి చూసుకొని, ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం అలాగే ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక చిన్న బండి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. నేను ఇక్కడ పొట్టుతో సహా వేసుకుంటున్నాను. గోంగూర పచ్చళ్ళలోకి వెల్లుల్లి పొట్టుతో వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. నేను ఇక్కడ ఆర్చి ఇంగువ వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఏ పచ్చళ్ళలో అయినా సరే కొంచెం పసుపు యాడ్ చేస్తే పచ్చడి అనేది కలర్ఫుల్గా వస్తుంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. తర్వాత 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పోపు రెడీ అయిపోయింది. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయింది. ఇలా పోపు రెడీ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని సిద్ధం చేసుకున్న గోంగూర పచ్చడిని ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవడమే. ఇలా గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత పోపుని గోంగూర పచ్చడితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మన తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన పచ్చడి అండి. చాలా బాగుంటుంది. గోంగూరే చాలా ఇష్టపడతారు. అందులో ఈ వెరైటీ చాలా సూపర్గా ఉందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే కానీ రుచి మాత్రం చాలా బాగుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా సింపుల్గా టేస్టీగా మీరు రెడీ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోకమానరు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని ఇలా రెడీ చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఇది వారం 10 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 రోజుల వరకైనా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా తడి తగలకుండా ఈ పచ్చడిని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడిని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. నేను ఇక్కడ పెద్ద గోంగూర కట్టను ఒకటే తీసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీతోనైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను చూపించిన క్వాంటిటీ కంటే డబుల్ క్వాంటిటీస్ తీసుకుంటే మీకు పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.